ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీలో మార్పులు, ఆన్లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావడం వెనుక ఎవరున్నారంటూ ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. డిజిటల్ చెల్లింపులు జరపకుండా ఎందుకు చేశారు, అలా చేయమని ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుక అసలు ఎవరి పాత్ర ఎలా ఉంది అన్నది కూడా ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగానే ఉంటున్నారని తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు తనకు సంబంధం లేదని ఆయన చెప్పినట్టుగా సమాచారం అంతోంది. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోవడంతో నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, ఆయన్ని ప్రశ్నిస్తున్నప్పుడు చాలా మటుకు మౌనంగానే ఉంటున్నారు, ఎటువంటి సమాధానం చెప్పట్లేదు, సహకరించట్లేదు సిట్ అధికారులకు అని చెప్తున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతోంది, పూర్తి అప్డేట్ ఏంటి? మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామిని గత 3 గంటలుగా సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అయితే విచారిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గా పనిచేసిన నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాల మీద, అదేవిధంగా ఎవరి ఒత్తిడి ఉందనే అంశం మీద విచారణ కూడా చేస్తా ఉన్నారు. మొత్తం 5 ఏళ్లు కూడా డిజిటల్ చెల్లింపులు లేకుండా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించడం వెనుక కారణాలు ఏంటి అనే విషయాలను కూడా ఆయన నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఓఎఫ్స్ అంటే ఆర్డర్ ఫర్ సప్లై కొన్ని డిస్టిలరీకి మాత్రమే చేయటం, కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం చేయటం ఏంటి అనే అంశాల మీద కూడా సిట్ అధికారులు అయితే మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని ప్రశ్నిస్తున్నారు. అయితే సిట్ ప్రశ్నలకు ఆయన నుంచి సరైన సమాధానాలు అయితే వస్తున్నట్లుగా అయితే సిట్ అధికారులు భావించట్లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని సమాధానాలకు అసలు ఆయన ఆన్సర్ కూడా చేయటం లేదని కూడా మనకి సమాచారం కూడా అందుతుంది. ఈ లిక్కర్ కేసులకు సంబంధించి, స్కామ్ కు సంబంధించి కానీ తనకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం తాను అప్పుడు మంత్రిగా ఉన్న నిర్ణయాల్లో తన పాత్ర ఏమీ లేదనే విషయాన్ని చెప్పినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే నారాయణ స్వామి ఇంటికి పుత్తూరు మండల రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. గతంలో కూడా 2 సార్లు ఆయనకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కూడా నారాయణ స్వామి విచారణకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే నేరుగా సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. సాయంత్రం వరకు విచారణ చేసిన తర్వాత అప్పటికి కూడా ఆయన నుంచి సరైన స్పందన లేకపోయినా, సమాధానాలు ఇవ్వకపోయినా ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది.